నయీం కేసులో పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. నయీంతో అంటకాగిన ఖాకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే 5 అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా మరో 4 హిట్ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం. 16 మందికి ఛార్జ్ మెమో ఇచ్చి వివరణ తీసుకుంటున్నారు. సిట్ దగ్గర పక్కా ఆధారాలు ఉండటంతో నయీంతో కలిసి దందాలు చేసిన పోలీసులకు చెమటలు పడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన నయీం ఆ తర్వాత కొందరిపై కక్షతో పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడు. మావోయిస్టు అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి, సామల వెంకటేష్ తన ప్రత్యర్థులని బహిరంగంగా ప్రకటించాడు. ఆ తర్వాత నయీం ఇచ్చిన సమాచారంతోనే వీరందరినీ వరుస ఎన్కౌంటర్లలో పోలీసులు మట్టుబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి తర్వాత గ్యాంగ్స్టర్ అయిన నయీం చివరకు ఖాకీల తూటాలకే నేలకొరిగాడు. కొంతమంది పోలీసులు నయీంను ఉపయోగించుకుని ఎన్కౌంటర్లు చేసి ప్రమోషన్లు తీసుకుని ఆ తర్వాత టచ్లో లేకుండా పోయారు. కానీ మరికొందరు మాత్రం నయీంతో కలిసి దందాలు చేస్తూ బాగా సంపాదించారు. ఇప్పుడు అక్రమాలు చేసిన ఖాకీల గుండెల్లో సిట్ రైళ్లు పరిగెత్తిస్తోంది. ఐదుగురు పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ మరో 4పై విచారణ జరుపుతోంది. 16 మందికి ఛార్జ్ మెమోలు జారీ అయ్యాయి. మొదట నయీంతో తమకేం సంబంధం లేదని బుకాయించిన కొంతమంది పోలీస్ అధికారులు ఇప్పుడు సిట్ దగ్గరున్న ఆధారాలు చూసి నోరెళ్లబెడుతున్నారు. నయీం డెన్ నుంచి పక్కా ఆధారాలు సేకరించిన సిట్ అక్రమార్కులెవ్వరినీ వదిలేది లేదని సంకేతాలు పంపుతోంది. నయీంతో అంటకాగిన వారిలో పోలీస్ అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఉన్నారు. వీరికి నయీం నుంచి నెలవారీ మామూళ్లు వచ్చాయని సిట్ దర్యాప్తులో తేలింది. మామూళ్లు తీసుకున్న సిబ్బంది నయీంకు ఏం ఫేవర్ చేశారనే విషయంలోనూ కూపీలాగుతోంది సిట్. ఈ విషయాలు కూడా బయటకొస్తే నయీంతో మిలాఖత్తైన పోలీసుల బండారం పూర్తిగా బయటపడుతుందని భావిస్తున్నారు.